ఫర్టిలిటీ స్క్రీనింగ్ అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చెయ్యని వాళ్ళు, చేస్తున్న వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఇవి తెలుసుకుందాం. నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. జస్ట్ నౌ కపుల్ని చూశాను, అందుకే నేను రీల్ చేయాలనుకుంటున్నాను. ఏఎంహెచ్ అనేది తక్కువ ఉంది అని ఐవీఎఫ్ గురించి రెఫర్ చేశారు. అమ్మాయికి లో ఏఎంహెచ్ఏ కాదు, స్కానింగ్ లో ఫైబ్రాయిడ్ కూడా ఉన్నట్లు డిటెక్ట్ అయింది. సో తనకి ఇప్పుడు ఐవీఎఫ్ ఎగ్స్ గురించి, తర్వాత యూట్రస్ లో ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో అంతేకాకుండా ఈ పార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తే ఈవెన్ తనకు కూడా సివియర్ ప్రాబ్లం ఉంది. కౌంట్ గానీ మూమెంట్ గానీ బాగా తగ్గింది. సో ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అసలు న్యాచురల్ గా ట్రై చేసిందే లేదు. సో ఈ 5 years లో మధ్యలో ఎప్పుడో చెకప్ చేసుకున్నప్పుడు మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ కనబడ్డాయి ఇద్దరికి, కానీ అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు. సో ఇప్పుడు మన దగ్గరికి 5 to 6 years తర్వాత వస్తే ఇద్దరిలోనూ మేజర్ ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి మనం ఈ ఫర్టిలిటీ స్క్రీనింగ్ ఆర్ ఫర్టిలిటీ స్కోర్ అనేది చేయించుకోవడం ద్వారా ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు మన ఏఎంహెచ్ ఎలా ఉంది, మన అల్ట్రాసౌండ్ ఎలా ఉంది, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఓన్లీ దీస్ 3 ఇంపార్టెంట్ టెస్ట్. ఇవి చేయించుకోవడంతో మనకి టైం ఫ్రేమ్ ఎంత ఉంది, ఏమైనా కొంచెం త్వరపడాలా ఆర్ మనము 2 to 3 years తర్వాత మెల్లగా చేసుకోవచ్చా అనే ఐడియా కూడా వస్తుంది. కాబట్టి ఫర్టిలిటీ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తాము.